హలో అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చదువుకుంటున్నారా? సో, ఏంటి లొకేషన్ మారిపోయింది గదా! ఏంటి అంటే ఆహ్, అంటే ఇవాళ రూమ్‌కొచ్చిన తర్వాత తెలిసిందేంటి అంటే పైన మేముండే రూమ్‌లో పైన సీలింగ్ వేస్తున్నారు. సో, అందుకోసం అనేసి మేము కింద ఆంటీ దగ్గర ఉండి చదువుకుంటున్నాము. ఆ! సో, మీకు చూపిస్తాను పైన మా రూమ్ ఎలా ఉంది ఏంటిది అనేసి చూపిస్తాను. సో, దానికంటే ముందుగా మన ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు నేను నైన్త్ క్లాస్ స్టార్ట్ చేశానని చెప్పాను గదా! సో, నైన్త్ క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత హిస్టరీ అయితే కంప్లీట్ అయిపోయింది. హిస్టరీ కంప్లీట్ చేసిన తర్వాత ఎకనామిక్స్ అయితే స్టార్ట్ చేశాను. సో, ఎకనామిక్స్ స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం 4 చాప్టర్స్ కదా! 4 చాప్టర్స్‌లో 2 చాప్టర్స్ అయితే కంప్లీట్ చేశాను. సో, నేను వన్ డే రూమ్‌కి రాలేదన్నమాట. హ్మ్. సో, వన్ డే రూమ్‌కైతే రాలేదు. తర్వాత మళ్ళీ ఈ రోజే వచ్చాను. వచ్చిన తర్వాత ఇలా చేస్తున్నారని తెలిసిందనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా ఆంటీ దగ్గర ఉండి ఆహ్, చదువుకుంటున్నాము. సో, చూడాలి ఇవాళ ఎకనామిక్స్ అయితే కంప్లీట్ చేస్తాను. 2 చాప్టర్సే కదా ఉండేది. సో, నా దగ్గర ఎకనామిక్స్‌కి సంబంధించి శ్రీనిధి ఎక్సలెన్స్ వాళ్ళది జెరాక్స్ కాపీ అయితే ఉందనమాట. సో, మీకు ఒకసారి ఆ జెరాక్స్ కాపీ ఎలా ఉంది, ఏంటి అనేది మీకు కూడా ఒకసారి చూపిస్తాను. చూసేయండి. సో, ఇదనమాట నా దగ్గర ఉన్న ఎకనామిక్స్‌కి సంబంధించిన మెటీరియల్ అనమాట. సో, ఇది లోపల ఎలా ఉందనేది చూపిస్తాను. శ్రీనిధి ఎక్సలెన్స్ వాళ్ళది నేను తీసుకున్నాననమాట. సో, ఫస్ట్ పాలంపూర్ గ్రామ కథకి సంబంధించి మనకి ఇట్లాగా పాయింట్స్ లాగా ఇచ్చారనమాట. సో, వాటిల్లో నేను చదువుకుంటూ నాకు ఇంపార్టెన్స్ అయిన వాటిల్ని నేను ఇలా రౌండ్ అప్ చేసుకుంటూ ఇలా చదువుకున్నాననమాట. సో, ఇట్లాగా పాయింట్స్ లాగా ఇచ్చారు. సో, ఈ విధంగా ఉంది జెరాక్స్ అయితే. సో, ఎవరికన్నా యూజ్ అయితే తీసుకుంటారు అనేసి చూపిస్తున్నాననమాట. సో, అంటే ఇట్లా పాయింట్స్ వైస్‌గా ఉండడం వల్ల చదవడానికి నాకు ఎక్కువ టైం అయితే పట్టలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇలా చదవడం వల్ల ఏంటి అంటే ఒక ప్లస్, ఒక మైనస్ ఉంది. ఏంటి అంటే ప్లస్ ఏంటి అంటే మనకి అంటే ఒక లెసన్ అనేది త్వరగా ఫినిష్ అవుతుంది. త్వరగా ఫినిష్ అయితే అవుతుంది. కానీ ఏంటి అంటే మనకి కంటెంట్ మీద గ్రిప్ అనేది ఉండదనమాట. సో, దాని గురించి డీటెయిల్‌గా మనకి తెలుసుకునే అవకాశం అయితే ఉండదు. సో, మనకి బిట్ వైస్‌గా ఏంటి అనేది మాత్రమే తెలుస్తుందని నాకనిపిచ్చింది. సో, అందుకోసమే చెప్తున్నాను. సో, మీరైతే మాత్రం మాక్సిమం టెక్స్ట్ బుక్ చదవడానికే ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో, అది నేను చెప్పాలనుకున్నదైతే అదనమాట. మీరు మాక్సిమం టెక్స్ట్ బుక్కే చదవండి. ఒకవేళ టెక్స్ట్ బుక్ లేని పక్షంలో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి. సో, తీసుకుంటే మాత్రం ఇలాగ మనకి పాయింట్స్ వైస్‌గా ఇట్లా ఇచ్చారు. దాన్ని మనం చదువుకొని మరి ఇంపార్టెంట్ అనిపించినవి మళ్ళీ ఒకసారి అండర్‌లైన్ చేసుకొని ఇట్లా చేసుకొని రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. సో, అదనమాట. మొత్తం ఇది 2 చాప్టర్స్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా నేను థర్డ్ చాప్టర్ అయితే స్టార్ట్ చేయాలి. ఒక సవాలుగా పేదరికం ఇదైతే స్టార్ట్ చేస్తుంది. సో, చూద్దాం ఎంత టైం పడుతుందో ఏంటి అనేసి చూసి మళ్ళీ మాట్లాడదాం. మానస అవ్వలేదు. బొమ్మ చూపి ఎంత ఉంది ఒకసారి అటు ఎత్తుకు అటు దూరంగా వెళ్ళి చూపిద్దాం వీడియోలో. ఓ రే చూడండి ఎంత పెద్ద బొమ్మ. నేను ఇంకా పెద్ద తీసుకుంటా. ఎంత కాస్ట్? 800. వాయమ్మో. పెద్ద అవసరం లేదు. నీ అంత ఉంది మానస అది. నీ అంత ఉంది. నువ్వు అంత హైట్ లేవులే మానస. 4'8" ఇది 4 feet. పెద్ద బొమ్మ. నాకు ఒక మనిషి ఉన్నట్టుంది అది. నాకు 5 feet బొమ్మ కావాలి. 6 feet తెచ్చుకో. 6 అడుగులు అన్నగాని తెచ్చుకో. వద్దు నాకు 6 feet. నాకు మరి అంత హైట్ ఉంటే నచ్చరు. 5 feet ఇనఫ్. భలే ఉంది బొమ్మ కదా. ఇవాళ మా సీలింగ్ వేస్తున్నాను. బొమ్మలన్నీ ఇక్కడ వచ్చినాయి. పండేసి కేక్ రెస్టారెంట్. కేక్ టాటా బై బై. కాల్ ప్యాకెట్ తీసుకొస్తా. జాను ఆంటీ హాఫ్ లీటర్ తెచ్చేదా? 35. మిగిలినంత బూస్ట్ ప్యాకెట్లు తెచ్చేదా? సరే ఓకే ఆంటీ. ఇద్దండి. మా ఆంటీ టీ ఇచ్చారు మాకు. ఇప్పుడే ఐస్ క్రీమ్ తిన్నాం. మళ్ళీ సిగ్ లేకుండా టీ తాగుతున్నాం. సరే నేను కొన్ని క్వశ్చన్స్ అడతా చెప్పు. టీ తాత అడుగుతున్నా క్వశ్చన్స్. స్పైసీ ఉన్నాయి. మొత్తం సాగు భూమిలో ఎంత శాతం కంటే తక్కువ భూమికి మాత్రమే సాగునీటి సదుపాయం ఉంది? 40%. ఓకే. 15-20 సంవత్సరాలుగా మూడవ పంటగా ఏ పంటను పండిస్తున్నారు? బంగాళదుంప. ఎస్. నెక్స్ట్, ఒక పంట కాలంలో ఇచ్చిన భూభాగంలో ఉత్పత్తి చేసిన పంటను డాష్ గా లెక్కిస్తారు. దిగుబడి ఎంత? వాళ్ళకి అయ్యే లెసన్ లోనే చెప్పు ఫస్ట్. ఎకనామిక్స్ ఫస్ట్ లెసన్ పాలంపూర్ గ్రామ కథ. వాళ్ళకి చెప్పు అంటున్నా. నీకు నాకు తెలుసు. అదే ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఏమడుగుదాం? వర్షాకాలపు పంట మరి ఏంటిది? ఉన్నాయి కదా. ఎస్.
వర్షాకాలంలో రైతులు ఏం సాగు చేస్తారు? ఏ పంటలు సాగు చేస్తారా? చెప్పాగా పక్కండి. ఇంకో అంటే వాటి పశువులు మేతగా వేసే పంటలు. జొన్ననా? జొన్న, ఇంకోటి కూడా ఉంది. సజ్జలు. ఎస్. స్థానిక కొలమానాలను కూడా భూమిని కొలవడానికి ఉపయోగిస్తారు. ఆ కొలమానాలని ఏమంటారా? బీగా కుంట. బీగాకుంటాను. ఇది నాకు గుర్తులేదు. భూమిని కొలవడానికి ప్రామాణిక కొలమానం. భూమి కొలవడానికి ప్రామాణిక కొలం. ఎకరాల. బాగుంది. చెప్పనా? హెక్టారు. హెక్టార్స్. ఓకే మేము ఎకరాలలోనే కలుస్తామమ్మా. హెక్టార్లలో మేము కూడా ఎకరాల్లోనే. తెలుసు అయితే. ఎన్ని ఎకరాలు ఉన్నాయి మాస మీకు? అయ్యాన్ని నాకు తెలీదు. కలం పండుగ రోజు ఫోటోలు దిగడానికి బాధ. మీకు నాకు తెలీదు. ఏ పక్క ఉంటుందో కూడా తెలీదు మాకు. ఆంటీ టీ బలి స్ట్రాంగ్ గా పెట్టించింది. ఘాటుగా ఉన్నాయి కదా. అంటే చెప్పేది జలుబు దగ్గర ఉన్నప్పుడు కానీ అయితే అసలు భలే ఉంటది జలుబు దగ్గర. పొలానికి ఎందుకు పోతుంది తెలుసా? వరుస పెట్టుకొని గ్యాంగ్ మొత్తం రెడీ అవుతాం. 10 మంది చీరలు కట్టుకొని శారీ కట్టుకున్నప్పుడే పోతాం. మా అమ్మ అందరం పోతాం. ఆ వరుస పెట్టి రైలు బండి మాత్రం దిగుతాం. ఫోటోలు కూడా మామూలుగా ఉంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పోయేది. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నా. నీకు ఇంకొక విషయం చెప్పేదా? నేను వరి ఫస్ట్ టైం నా లైఫ్ లో ఎప్పుడు చూసాను చెప్పేదా? నాకు 21 years వచ్చాక చూసా ఫస్ట్ టైం నా లైఫ్ లో వరిని. చిన్నప్పుడు ఎప్పుడు చూసుంటానే మగ నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి వరిని నేను లైవ్ లో చూడడం నాకు 21 years వచ్చిన తర్వాత. కొంచెం ఓవర్ అనిపించట్లే? ప్రామిస్. మా ఊర్లో వరి అయ్యారు. దాన్ని బట్టి మాకు వరకలు వస్తాయి. ఏం లేదు, మా ఊర్లో ఎప్పుడు జొన్న వేసేది. నేను పుట్టిన దగ్గర నుంచి వరి అట్లాగంటావా? ఎక్కడ కూడా చూడలే ఇంకా నేను వరి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నా. ముడి సరుకులు చేతిలోని ద్రవ్యాన్ని ఏ మూలధనం అంటారా? నిర్వాహక మూలధనం. నిర్వాహక మూలధనం. అవునక్క. భౌతిక మూలధనాలు ఎన్ని రకాల? అవి పేర్లు చెప్తావా? స్థిర మూలధనం, నిర్వాహక మూలధనం. అవి 2 భౌతిక మూలధనాలు. ఆధునిక వ్యవసాయ పద్ధతిని ఇండియాలో ఫస్ట్ సారిగా ప్రయత్నించిన రాష్ట్రాలు? హర్యానా, పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్. కరెక్ట్. నెక్స్ట్, దేశంలో రసాయన ఎరువుల వినియోగాన్ని అత్యధికంగా వాడే కరెక్ట్, పంజాబ్. నెక్స్ట్, సాంప్రదాయక విత్తనాలతో పోల్చి చూస్తే ఏ విత్తనాలు అధిక ధాన్యాన్ని ఉత్పత్తి చేయడానికి? నూతన వంగడాలండి. H5. నేను ఇందాక వచ్చినప్పుడన్నా డబ్బాలు తీసుకురావాల్సింది. బయట వాటర్ క్యాన్ లాంటి చిన్నవి. వాటర్ బాటిల్ తీసుకెళ్ళాను. చెప్పాను వాళ్ళకి అది అయిపోయి నాకు చెప్పండి అని చెప్పా. ఓకే, ఇద్దరే వేస్తున్నారు. ఇద్దరేనా? ఈవినింగ్ కల్లా వేసేస్తారంట. కానీ మమ్మల్ని బయట పట్టుకోమన్నారు. అవునా? గోసాయిపూర్ మరియు మజౌలీలు అననవి ఏ రాష్ట్రంలో ఉన్న 2 గ్రామాలు? ఉత్తరప్రదేశ్. కాదు. చెప్పేస్తానా? ఉత్తర బీహార్. ప్రభుత్వ వ్యవసాయ కూలీలకు నిర్ణయించిన కనీస వేతనం 2019 మార్చికి 300. కరెక్ట్, 300. ఈ ఒక క్లాస్ నన్ను చదివింది ఒకటే అనుకుంటా. ఇంకా ఈ టెస్ట్ కి ఇంకా 2 ఉన్నాయి. ఇంకా చదవలేదు. అడిగా బానే బానే చదివేవులే అయితే. ఇంకోసారి చదవలేదు. వస్తువులను సేవలను ఉత్పత్తి చేయడానికి ఎన్ని అంశాలు అవసరం అవుతాయి? వస్తువులు సేవలను ఉత్పత్తి చేయడానికి 4. భూమి, శ్రామికులు, భౌతిక మూలధనం, మానవ మూలధనం. చాలు, ఇంకా అయిపోయిందా టీ? అది కూడా అయిపోయింది. ఇంక చదువుదాం. తెలుగు మెథడ్ చదవాలి. మెథడాలజీస్ అసలు చదవట్లేదు మధ్య. ఇట్లా తాళం చూడండి ఎంత ఉందో. తాళం కాదమ్ము, తాళాలు తగిలించుకుండేది. నేను అద్రిపోయి ఎంత తాళం ఉందని. స్వీట్ హోమ్ అని రాసింది చూడు. తాళము తగిలించుకుంటాం. చూడు చలుపుతుంది. తాళాలు తగిలించుకునే వాళ్ళే ఉంది. నేను తాళం అనుకున్న దూరం నుంచి చూసి. చూడు అంకుల్కి ఎన్ని వచ్చినాయో. అంకుల్కి వచ్చిన అవార్డ్స్ ఇవన్నీ అసలు ఎందుకు ఇచ్చారు? ఏం చేస్తారు అంకుల్? ఏమో నేను అడుగుదాం అనుకున్నా పోయినసారి. అంకుల్ సోషల్ ఏమంటారా? వెల్ఫేర్ వర్కరా? కాదు, అదే మానవ సేవ. అదే యాదవ్ ఒకటిలే. ఏమంటారు దాని మానస? ఏమైతే రెడ్ క్రాస్ వాళ్ళు కూడా ఇచ్చిండ్రక్క.
కరోనా విపత్కర సమయంలో ఉత్తమ సేవకులంట. అందులో ఆత్మీయ సన్మానం మొఘల్ సలీం బేగర్, వాయిస్ ఆఫ్ ముస్లిం మైనారిటీ. మనం ఎప్పుడు చేస్తాం మానస, మనకి ఎప్పుడు వస్తాయి? ఉత్తమ ఉపాధ్యాయురాలు మానస తలుపులు అనే ఒక అవార్డు. నాకు అట్టడు ఒక అవార్డు వస్తే వాడు ఇంటికి ఉంది పెద్ద బర్త్డే వేయించుకుంటాను నేను కూడా. వంట కదా ఇది, వంట అదే నాకు గొర్రె అనుకుందా ఫస్ట్, తర్వాత అర్థమైంది తర్వాత అర్థమైంది అది వంటే. ఆంటీ ఏమైనా చూడండి అంత బాగా డెకరేట్ చేసుకొని ఉంది. రెడీ క్లీనింగ్ ఉంది ఇంకా జీడెట్ అయిపోయింది రూమ్ అంతా. ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి ఎంత బాగుంది మానస, ఎంత అందంగా ఉందో చూడటానికి. ఆ రూమ్ చూద్దాం. ఇది తీలేదే, ఎంత అందంగా ఉందో. మన రూమ్ కానీ తీయలేదు. అప్పుడే అయిపోయిందా? హాఫ్ డే కల్లా 3:30 కల్లా వేసేసారు కదా. ఎగ్జాక్ట్ 3:30. రూమ్ చూడండి ఎట్టుందో. ఈ పంకిమాలిన పిల్లలు చెప్పనే చెప్పింది ఆంటీ, ఫోన్ ఉన్నాయి అట్టంతో చెప్పనే చెప్పింది. బా గలీజ్గా ఉంది రూమ్. వాళ్ళు వచ్చినాక ఉంది. నీట్ గా సర్దేసుకోండి. వాట్ అబౌట్ దీస్ వాచెస్? నేను పోతేనే అక్క అంతా కడిగా అక్క. నీకు తెలివి ఉంది అసలు? వర్క్ చేస్తారని తెలుసుగా, ఎందుకు అడిగినా. వీళ్ళే తీసి పెట్టారు అక్క మన పని. సరే ఇంకరా అన్నా. అమ్మో ఇదంతా మా క్లీన్ చేసుకోవాలి నేను. అబ్బా దుమ్ము బట్టల మీద పడలేదు కదా. అబ్బా ఒక పైన పెట్టిన ఒక వైట్ డ్రెస్ ఎంత పిచ్చి కుక్కలు కాకపోతే నేనా. లోపల పడలేదులే, కట్టనేసి. ఎందుకు పల్లా ఇద్దో చూడు పైప్ అదంతా ఇట్లా గిదిలిచ్చి పోతుంది. అట్లా కొట్టేసి. ఇది కూలింగ్ ఎక్కుతుంది అంటావా? ఏమో చూడాల. ఇబ్బంది లేదు, 3 years వరకు చల్లగానే ఉంటుంది. తర్వాత కొంచెం తగ్గుతుంటది. ఇది పర్మనెంట్ కాదా అయితే? అంటే లోపల దీని ముందు థర్మాకోల్ షీట్స్ పెట్టారు కదా, తర్వాత అది హీట్ తీసుకుంటే రిసీవింగ్ పవర్ తగ్గుతుంది కొన్ని ఇయర్స్ కి. సరే త్వరగా. ఇప్పుడు దీనికి మనం సీలింగ్ లైట్లు కూడా పెట్టుకోవచ్చు కదా. కానీ అది ముందు ఉండాలి, ఇప్పుడు కాదు. వేపించేటప్పుడే పెట్టుకోవాలి. ఓకే. మళ్ళీ డబుల్ పని అంతా చెప్పామనుకో ముందే, దానికోసం వాళ్ళు ప్లేస్ ఉంచేసి పెడతారు, అది కూడా ఫిక్స్ చేస్తారు వాళ్ళు. సరేరా, తర్వాత ఇదిలించుకుందిలేరా. సంసారం అంతా బయట ఉంది ఈరోజు. సంసారం అంతా బయట ఈరోజు.